ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మరణించారు. ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వెళ్తుండగా బైక్ను తప్పించుకుపోయి టిప్పర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మీర్జాపూర్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బహీరాబాద్ ఇరిగేషన్ డిఈ దంపతులు వెంకటరామిరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డిగా గుర్తించారు. వెంకటరామిరెడ్డికి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప 9 ఇయర్స్ ఉంటుంది, బాబు 7 ఇయర్స్ ఉంటాడు. భార్గవ్ రెడ్డి శనివారం రోజు మార్నింగ్ బయలుదేరారు 10 o'clockకి. వీళ్ళకి ఎప్పుడంటే 9:30, 10 లోపే యాక్సిడెంట్ అయ్యింది. ఫస్ట్ ఒక బైకుకు తప్పించుకోనికే పోయి టిప్పర్కి తాకిందంట. స్పాట్లోనే వీళ్ళు ముగ్గురు అయిపోయింది. ఇంకా ఇద్దరికి గాయాలు ఎక్కువనే అయినాయి. ఇంకొక ఆయననే కొంచెం మంచిగా ఉన్నాడు, ఒక బాబు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అతనే ఉండి వీళ్ళందరికీ ఫోన్లు చేసాడు. వీళ్ళకి ఇంటి వాళ్ళకు 10 గంటలకు అట్లా తెలిసింది. అప్పుడే పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళిపోయారు 7 o'clockకి. ఇప్పుడు చేరారు వాళ్ళ దగ్గరికి. చాలా బాధ అనిపిస్తుంది. శనివారం 10 గంటలకు కుంభమేళకి వెళ్తామని వెళ్ళారు సార్. 6 మంది, 2 లేడీస్, వెంకటరామరెడ్డి ఆయన భార్య వాళ్ళ అక్క, ఇంకా ముగ్గురు ఆయన ఫ్రెండ్స్. ఈయన జైరాబాద్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సంగమేశ్వర ప్రాజెక్టులో డిఈగా ఉన్నాడు. నిన్న చేరిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అయోధ్యకి వెళ్తామని వెళ్తున్నారు. రాత్రి 10:30కు యాక్సిడెంట్ అయిందట. వీళ్ళకి సమాచారము 11, 12 గంట ప్రాంతంలో ఇక్కడికి ఫోన్ చేశారు. అందులో ఒక అతను కొంచెం బాగుందట, ముగ్గురు ఆన్ ది స్పాట్ డెడ్. ఇంకా మళ్ళీ వెంకటరామరెడ్డి వాళ్ళ భార్య వాళ్ళ అక్క, ఇంకొక అతను సీరియస్ ఉన్నారు, కోమాలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇక పోయిర్రు ప్రొద్దున.